విచారణ ఇప్పుడు నేరుగా అగ్రనేతల ఇంటి గడప తొక్కింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతుంది. హరీష్ రావుకు 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసింది. దాంతో ఆయన సిద్దిపేట నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేల నుంచి కీలక స్టేట్మెంట్లు రికార్డు చేసిన సిట్ దర్యాప్తులో గేర్ మార్చింది. రేపు ఉదయం సరిగ్గా 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ రాజకీయాల్లో బాంబు పేలింది. గత కొన్నేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇన్నాళ్లు కేవలం అధికారులకే పరిమితమైన విచారణ అయితే ఇప్పుడు నేరుగా అగ్రనేతల ఇంటి గడప తొక్కిందని చెప్పాలి. ఏదైతే బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు పెను సంచలనం రేపుందని చెప్పాలి. అయితే హరీష్ రావుకు 160 సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేశారు సిట్ అధికారులు. దాంతో ఆయన సిద్దిపేట నుంచి ఇప్పటికే హైదరాబాద్ అయితే బయలుదేరారు. అయితే రేపు ఉదయం 11 గంటలకు సరిగ్గా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. సో ఇప్పటికే పలువురు కీలక నేతలను కూడా విచారించింది సిట్ నోటీసుల్లో. ఆ సమయంలో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే దీనిలో పనిచేశారో వారందరినీ కూడా ఇప్పటికే విచారించిన సిట్ అయితే ఇప్పుడు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఇది ఒక పెను సంచలనం అని చెప్పాలి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్నారు హరీష్ రావు, మరి దీనిపైన ఇప్పటి వరకు స్పందించారా? ఇంకా ఎవరికైనా కీలక నేతలకు నోటీసులు అందే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? అఖిల, ఇప్పటి వరకు అయితే మాత్రము రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావుకు మాత్రమే సిట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు జారీ చేసే సమయం మాత్రం సిద్దిపేటలో అయిన ఒక ముఖ్య సమావేశం అధికారులు, ఆ తర్వాత రాజకీయ నాయకులతో పాటు ఆ వైద్యులతోటి ఇటీవల జరుగుతున్న ఆ వైద్యకు సంబంధించిన సిద్దిపేటలో ఎలాంటి వైద్యం జరుగుతుంది దాని మీద ఆ సమావేశం అవుతున్నారు. సమావేశం అవుతున్న సమయంలోనే ఆ మార్చి 10, 2024 ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎఫ్ఐఆర్ 160 కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆ పూర్తి వివరాలతో పాటు రేపు తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడి నుంచి కేటీఆర్తో ఆ సమావేశం అయిన తర్వాత సిటీ విచారణకు ఖచ్చితంగా హాజరు అవుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. దాంతోపాటు ఆ రోజు జరిగిన పరిణామాలు, ఆ తర్వాత సిటీ విచారించే విషయాలతో పాటు కూలంకుషంగా మాట్లాడిన తర్వాత మీడియా ముందు మాట్లాడే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. అఖిల, దుర్గారెడ్డి, అయితే ఇప్పటికే సిట్ అయితే ఈ కేసులో పలు దఫాలుగా ఇంకా విచారణ కొనసాగిస్తూనే. అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం కాకుండా ఇప్పుడు ఏదైతే హరీష్ రావుని విచారిస్తే ఈ కేసు ఒక కొలికి వస్తుంది అనుకుని సిట్ భావించిందని అనుకోవచ్చా? అసలు ఎందుకు ఇంత సడన్ గా హరీష్ రావుకి నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది అనుకోవచ్చు? అఖిల, మనం చూస్తే వాస్తవాన్ని చూస్తే ఇక మాజీ మంత్రి హరీష్ రావు అంటే దాదాపు టీఆర్ఎస్ సంబంధించిన కావచ్చు, లేకుంటే 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఆ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న ఆ రోజు మంత్రి కనుక ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ మార్చి 10, 20, 24 జరిగిన విషయంలో మాత్రం ఎవిడెన్స్ కోసం మాత్రమే హరీష్ రావు పిలిచిన తర్వాత మిగతా మంత్రులకు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలకు కానీ పిలిచే అవకాశం ఉంటుందా, లేకుంటే సిట్ ఏ నిర్ణయం తీసుకోబోతుందని కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. దాంతోపాటు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు కూడా కొంతమంది కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే తెలుస్తుంది. ఆ తర్వాత నిజంగా హరీష్ రావు అక్కడికి వెళ్ళిన తర్వాత సిటీ ఏ విషయాలు కోరుతుంది, ఏ విచారణలో ఏమేమి అడిగింది, ఆ విషయాలు ఏంటి అని చెప్పి కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు గతంలో కొన్ని కాళేశ్వరం కావచ్చు, ఇతర విషయాలకు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విషయానికైనా మేము కులంకుశంగా రాష్ట్ర ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎవరు అడిగినా నివేదిక రూపంగా మేము ముందుకు వస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్. ఈ రోజు మాత్రము హరీష్ రావుకు మాత్రం నోటీస్ జారీ చేసి ఆ తర్వాత రేపు ఉదయం 9 గంటలకు ఆ సిటీ హాజరు కావాలని చెప్పి ఆ 160 కింద నోటీస్ జారీ చేశారు. దానికి ఖచ్చితంగా హాజరవుతాను, సమాధానం చెప్తానని చెప్పి కూడా హరీష్ రావు సిద్ధమవుతున్నట్టయితే మనకు
మనకు తెలుస్తుంది అఖిల. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు అందడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. రేపు ఉదయం 11 గంటలకు కూడా విచారణకు హాజరవ్వాలంటూ సిట్ అయితే నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పటికే హైదరాబాద్ కి బయలుదేరినట్టు తెలుస్తుంది హరీష్ రావు అయితే. మరి రేపు ఉదయం విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఉత్కంఠ